హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భవిష్య థాట్స్. టుడే మనం చూసేద్దాం టేస్టీ కోకోనట్ చట్నీ. అదేనండి, ఆంధ్రాలో ఏ టిఫిన్కైనా సరే చక్కగా మ్యాచ్ అయిపోయే చట్నీ ఏదంటే కొబ్బరి చట్నీ. సో అలాంటి ఈ కొబ్బరి చట్నీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. ఇందులో 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే 5-6 తెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. సో ఇందులోనే చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. అల్లం ఉందని ఎక్కువ ముక్క వేసేయగలరు, ఘాటు ఎక్కువగా ఉంటుంది. సో చిన్న ముక్క చాలు. వేసాక బాగా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయ్యాక ఇందులో ఏపిన శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఈ ఏపిన శనగపప్పు అన్నా దాల్ పప్పు అన్నా ఒక్కటే. సో దీన్ని 1:2 రేషియోలో తీసుకోవాలి. అంటే ఒక కప్పు దాల్ పప్పుకి 2 కప్పులు కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగా. సో ఫస్ట్ ఏపిన శనగపప్పు యాడ్ చేసుకున్నాక బాగా ఫ్రై చేయాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేయాలి. మనకి ఇది ఫ్రై అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే మంచి స్మెల్ ఒకటి వస్తుందన్నమాట. ఆ స్మెల్ రాగానే మనకి అర్థమై మిశ్రమం బాగా ఏగింది అనేసి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేసుకోవాలి. సో ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని, అలాగే మనకి సరిపడే సాల్ట్ వేసుకొని మళ్ళీ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది అయిపోయాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. ఇందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడే వరకు చూడాలి. చిటపటలాడాక ఎండుమిర్చి ఒక 5, అలాగే కరివేపాకు ఒక 2 రొమ్మలు వేసుకోవాలి. వేసుకొని బాగా వేపాలన్నమాట. ఈ స్మెల్ ఉంటుంది చూసారా, తాలింపు స్మెల్ భలే ఉంటుంది. సో తాలింపు ఏగాక స్టవ్ ఆఫ్ చేసి అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకు వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే మనం ఈ కొబ్బరి తురుములో దాల్ పప్పు వేసాం. అదేమవుతుందంటే డైరెక్ట్గా వేయడం వల్ల కొన్నిసార్లు ఉడికిపోతుందన్నమాట. అలాంటి టైంలో మనకి చట్నీ అంతా కూడా అంత టేస్ట్గా రాదు. అందుకని ముందుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో థిక్నెస్ బట్టి మనకి ఇంకొంచెం వాటర్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అన్నీ సరిపోయలేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకొని చక్కగా చట్నీ మనకి రెడీ అయిపోతుంది. సో టేస్టీ కోకోనట్ చట్నీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.